హలో అండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. చూస్తున్నారు గదా! మనం కిచెన్‌లో రెగ్యులర్‌గా యూజ్ చేసే ఐటము చాట. సో, ఈ మధ్య కాలంలో మనం చాట అనేది కొంచెం పాతగా అయిపోతే చాలు చాలామంది దీన్ని పక్కన పడేసి ఇట్లా మార్కెట్‌లో వస్తున్న ప్లాస్టిక్‌వి గానీ, స్టీల్‌వి గానీ అయితే కొనుక్కుంటున్నారు. అట్లనే కొంతమంది ఏంటంటే మెయింటైన్ చేయలేక అలాంటివైతే కొనుక్కుంటున్నారనమాట. మనకు అలాంటి అవసరం ఏమీ లేకుండా ఎంత పాత చాటనైనా సరే మనం ఇంట్లోనే కొత్తగా అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు గదా! మనకు ఇంతకుముందు చూపిచ్చింది ఇది 2 ఒకటే అంటే నమ్ముతారా? సో, ఇలా మనం ఇంట్లోనే కొత్తగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ఇప్పుడు నేను ఒక్క చాటకు సరిపడా 2 టేబుల్ స్పూన్ల మెంతులైతే తీసుకున్నాను. అట్లనే ఒక పేపర్ మొత్తం తీసుకొని దాన్ని చిన్న చిన్నగా ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకొని అందులోనే యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇవి 2 గూడా మునిగిపోయేంత వరకు మనం వాటర్ పోసుకొని నైట్ అంతా గూడా మనము నానబెట్టుకోవాలి. మీరు ఎక్కువ చాటలు పూసేయాలనుకుంటే మీరు క్వాంటిటీ అనేది డబుల్ చేసుకొని నానబెట్టుకోవాలనమాట. ఇప్పుడు నెక్స్ట్ డే ఇవి రెండిటిని కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూను పసుపు అనేది యాడ్ చేసుకొని దీన్నైతే మనం మెత్తని పేస్ట్ లాగా అయితే మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెంతులు అనేది మనకు తొందరగా గ్రైండ్ అవ్వవు కాబట్టి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అట్లనే కలర్ కూడా చెక్ చేసుకుంటూ అవసరమైతే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని దీన్నైతే మనం మెత్తని పేస్ట్ లాగా అయితే మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బరకగా ఉంటే మనకు చాటకు అనేది పట్టదు, దానివల్ల ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మెత్తగా అయ్యేంత వరకు అయితే దీన్ని మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ చాటనైతే మనము పూసేయాలి అని చెప్పి అనుకుంటున్నామో దానికైతే ఇట్లా వాటర్ చల్లుకొని కొద్దిసేపు అయితే ఇట్లా నానబెట్టుకోవాలన్నమాట. ఈ చాట అయితే నేను 2 ఇయర్స్ అయ్యింది పూసేసి, ఇంకా కూడా గట్టిగానే ఉంది. అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వచ్చేంత వరకు ఎలా ఉంటుందో అని చెప్పేసి దీన్నైతే నేను పూసేస్తున్నాను. ఇంకొకటి ఏంటిదంటే ఈ చాటను నేను మెయింటైన్ చేయబట్టి ఒక 15 ఇయర్స్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు చాట అంతా నానిన తర్వాత మనకు పాతది లేయర్ ఏదైతే ఉంటుందో దాన్నంతా కూడా ఇట్లా స్పూన్తో అయితే తీసేయాలి. అప్పుడే మనం అప్లై చేసే పేస్ట్ అంతా కూడా చాట సందుల లోపల దాకా వెళ్ళి మనకు చాట అనేది ఎక్కువ రోజులు గట్టిగా ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు మొత్తం ఇదంతా తీసిన తర్వాత వాటర్ పోసి మంచిగా అయితే దీన్ని కడుక్కోవాలి. ఆ తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా దీనికి ఈవెన్‌గా అప్లై చేసుకోవాలన్నమాట. ఈ చాటకున్న సందుల లోపలి వరకు పోయేంత వరకు మనం పేస్ట్ అనేది ముందు వెనకాల పేస్ట్ అంతా కూడా ఈవెన్‌గా అయితే అప్లై చేసుకోవాలన్నమాట. మరో విషయం ఏంటంటే మనకు ఇంట్లో ఒక్క చాట ఉండొద్దు అని చెప్పి అంటారు. అందుకని చెప్పేసి నేనైతే ఒక చిన్న ప్లాస్టిక్‌ది అయితే తెచ్చుకున్నా. ఎందుకంటే మనకు సిటీలో ఎక్కువగా యూజ్ చేయము. ఈ ఉన్న ఒక్క చాటనే మనము ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాము. అదే విలేజ్‌లో అయితే వాళ్ళు డైలీ ఏదో ఒకటి చెరుగుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. మరో విషయం ఏంటిది అంటే చాటను ఎప్పుడు కూడా శ్రావణ మాసంలో పూసేయొద్దు అని చెప్పి అంటారు. ఎందుకంటే మనం చాటనైతే అమ్మవారి స్వరూపంగా చూస్తాం కాబట్టి శ్రావణ మాసంలో చాటను పూసేయొద్దు అని చెప్పి అంటారు. నేనైతే ఎప్పుడు కూడా సమ్మర్లోనే ఈ చాటను పూసేస్తా. ఎందుకంటే తొందరగా ఆరుతుంది కదా. మనకు అదే వర్షాకాలంలో చాటను పూసేయాలనుకుంటే అది ఎక్కువ రోజులు ఆరడానికైతే టైం పడుతుంది. ఇట్లా మొత్తం ముందు వెనకాల ఈ పేస్ట్ అంతా కూడా మనము అప్లై చేసుకోవాలన్నమాట. ఈ మూలల దగ్గర ఎక్కువ మనకి హోల్స్ అనేవి ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ పేస్ట్ అనేది మనము అప్లై చేసుకోవాలి. సో, ఇట్లా మొత్తం ఈవెన్‌గా పేస్ట్ అంతా అప్లై చేసుకున్న తర్వాత చాటన్ అనేది మనము ఎక్కువ ఎండ తగిలే ప్లేస్‌లో కాకుండా తక్కువ ఎక్కడైతే ఉంటుందో షేడ్‌లో అయితే మనము దీన్ని ఎండబెట్టుకోవాలన్నమాట. ఎక్కువ ఎండలో ఆరబెడితే ఏమవుతదంటే పగుళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకని చెప్పేసి తక్కువ ఎండ ఎక్కడైతే ఉంటుందో అక్కడే పెట్టుకొని మనం ఆరబెట్టుకోవాలన్నమాట. సో, నెక్స్ట్ డే వరకు చూసారు కదా చాట ఎంత కొత్తదానిలాగా అయిపోయిందో. అసలు సౌండ్ కూడా చాలా ఇట్లా స్ట్రాంగ్‌గా వస్తుందన్నమాట. మీకు వీడియోలో అయితే ఆ సౌండ్ అయితే మ్యూట్ అయిపోయింది. సో, మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి.